నమస్కారం, మీరు చూస్తున్నారు తెలుగమ్మాయి రియాక్షన్ వీడియోస్. మన ఛానల్లో అయితే అండి కోర్ట్ మూవీ పెడుతున్నాం కదా, సో ఇదైతే పార్ట్స్కి అయితే పెట్టడం అయితే జరుగుతుందండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్, నేను ఫస్ట్ నుంచి కూడా ఇదే చెప్తున్నాను, మీరు ఫస్ట్ నుంచి చూస్తేనే అర్థమవుతుందండి, మధ్యలో చూస్తే మాత్రం అసలు అర్థం కాదు. సో ఫస్ట్ నుంచి అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. అలాగే శివాజీ గారు ఫోన్ వస్తుందని డౌట్ పడ్డారు కదండి. సో ఇక్కడ నుంచి ఏం జరుగుతుంది ఏంటి అన్నది నాతో పాటు మీరు కూడా చూడాలనుకుంటున్నారా? లెట్స్ కంటిన్యూ ది వీడియో. ఇంటికి వచ్చి ఈయన ఇక్కడే ఉన్నారండి బాబు. ఓ చాలా స్ట్రిక్ట్గా ఉన్నారండి. అవును, జాగ్రత్త. మళ్ళీ ఫోన్ చేస్తున్నారు. కట్ చేస్తున్నారండి ఫోను. మళ్ళీ చేస్తున్నారు, కట్ చేస్తారు. ఓ మూవీ అమ్మా. ఓ అబ్బో అబ్బా. ఓ అంత ఆవేశం వద్దు, ఇంత జనాల్లో వెళ్ళాలంటే గుద్దుకుంటూ వెళ్ళాలి. అవసరమా? కొంచెం ఫ్రీగా ఆగండి. అలాగే మీరు ఇంటర్వ్యూలో బయటికి వెళ్ళినప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా ఉండండి. అవును, నాకు అబ్బాయిల గురించి మాత్రం తెలుసు. ఎదవలకే ఎదవలు ఉంటాయి. అవును, కొంచెం ఆగండి. చాలా బాగా చెప్పారండి. హలో హలో, సౌమ్యతగానే గట్టిగా తిడతాం అనుకున్నా. ఇప్పుడు తిట్టకపోతే ఫీల్ అయ్యేలా ఉన్నావే. సర్లే, మొన్న ఎందుకు కాల్ చేసావు? సారీ, నేను ఫోన్ వచ్చింది. రెండుసార్లు సారీ. నేను కూడా సారీ. అంటే ఇవిడే చేస్తుందంటే నువ్వు మరీ నేను అనుకున్నంత ఎదవ్వేం కాదు. అంటే ఎంతో కొంత ఏదోనే అంటావు. ఓ కాదా? సర్లే, అంటే హీరోయిన్ అనమాట. హలో హలో హలో, నీ పేరేంటి? జాబిలి. సర్లే కానీ ఎన్నోళ్ళ ఫోన్లోనే మాట్లాడతావు. సరే కలవచ్చు కదా. కలుస్తా. సారీ చెప్తున్నారు. ఏ ఎందుకు లేడు? ఎందుకంటే ఏం ఈవిడ కూడా చెప్పేస్తా. మనసుకి ఎవరైనా నచ్చాను కదా. మనసా? అసలు అదో మెటీరియల్ ఉంటుందా? సినిమా పాటలు ఏంటో తప్పే బయట ఎక్కడ చూడలేదు. ఎక్కడ ఉంటుందో చెప్తా, ఒకసారి వెళ్ళి చూసొస్తాను. ఇంకేంటి? జాబిలి. నైస్ నేమ్. బా ఏమైందంటారు? పోలీసులు వచ్చారండి. తెలిసిపోయిందంటారేంటి శివాజీ గారు? వెళ్ళాలి కాదు. మాట్లాడాను అదేదో నాటక ద్రవ్యాల రవాణా కేసు అని, కొంచెం పెద్ద. అయ్యయ్యో, రిమాండ్ కూడా తప్పదంటున్నారు. జైలు అంటున్నారు. నేను మన దామతో మాడతలే. అయ్యో, అసలు నేనేం తప్పు చేయలేదయ్యా. తెలుసు నారాయణ, నువ్వే తప్పు చేయలేదు, నీ కొడుకు చేశాడు. నా కొడుకు ఏం తప్పు చేశాడయ్యా? చేశాడు, పిలవండి. రేయ్ ఇలా రా. రా,
సాయంత్రం స్కూల్ ఆ. ఏం చేసావు? నేనేం చేశానయ్యా? స్కూల్ గేట్ బయట నా కూతురికి ఏదో లెటర్ ఇచ్చావంట. ఆ? ఏంటి? అమ్మాయి కీర్తి, అమ్మో. వర్క్షీట్ మర్చిపోయావు క్లాస్లో. రేపు ఎగ్జామ్ ఎలా రాస్తావు? అయ్యో మర్చిపోయాను. థ్యాంక్స్ అబ్బాయి. అది లెటర్ కాదండి, ఆహా, అది వర్క్షీట్ అండి. మీరు ఇక్కడ పొరపాటు పడ్డారండి. ఒరే, అది వర్క్ షీట్ అన్న విషయం ఇచ్చింది నీకు తెలుసు, తీసుకుని నా కూతురికి తెలుసు. కానీ దూరం నుంచి చూసినాడు మాత్రం అది లెటర్ అనుకున్నాను. వెళ్ళి ఊళ్ళో వాళ్ళందరికీ అదే చెప్తాడు. పాలు పోసుకునే నారాయణ కొడుకు ఈ మంగపతి గారి కూతురు ఓ వీళ్ళ కూతురా. అంతే. ఊరంతా ఇది మాట్లాడుకుంటారా, కానీ మాట్లాడుకోవాల్సింది కాదు కదా. లెటర్ ఇస్తే మంగపతి ఏం చేశాడో ఇది కదరా మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఊరంతా ఇదే మాట్లాడుకుంటారు. నువ్వు లెటర్ ఇచ్చావనేది మాట్లాడుకోవడం కన్నా దానికి మంగపతి ఏం చేశాడని మాట్లాడుకుంటే బాగుంటుంది కదా. అమ్మో నేను మాట్లాడుతున్నా చాలా ఆలోచించారేంటి ఆయన. కానీ వాళ్ళు మాట్లాడే విషయాన్ని మాత్రం మార్చుకోను. అమ్మో అమ్మో అయ్యో. ఓ అందుకే ఈయన ఎలా చూపించారనమాట. ఓ మై గాడ్. హలో హలో, కనీసం నీ ఫేస్బుక్ ఐడి అయినా చెప్పొచ్చు కదా. ఓ అందుకే ఈయన ఎలా చేశారనమాట అండి. ఉప్మా తింటున్నా. అచ్చి ఉప్మా నాకు అసలు నచ్చలే. నచ్చదా? ఎందుకు నచ్చదు? అమ్మో ఎలా తెలుసు? ఎలా తెలియడం అండి? మనకి అమ్మో. మన లోపల నుంచి ఒక ఫీలింగ్ అనిపిస్తుంది కదా. ఆ ఫీలింగ్స్ని డిసైడ్ చేసే మెటీరియల్ పేరే మనసు. కానీ కమాండ్ చేస్తా. జైల్లో పెట్టించారండి, బండి కూడా సీజ్ చేయించారు. జాబ్ చూసుకోవచ్చు కదా. అయ్యో ప్రాబ్లం అంతా జాబ్ అంటేనే మన ఫ్రీడమ్కి మనమే సంఖ్యలు వేసుకుంటాం. ఈ సంఖ్యల బతుకులను మన వాళ్ళు కాదా. ఫేస్బుక్ ఐడి. నేను ఇలా పార్ట్ టైం జాబ్స్ని ఫుల్ టైంగా అబ్బా. చేస్తాను. ఒక మంచి ఈవెంట్ మేనేజ్మెంట్ ఉప్మా. అదే మన టార్గెట్. దానికోసం డబ్బులు కూడా దాస్తున్నాం. పెద్ద ప్లాన్. బా. గుంటలతో ఓ మాట్లాడమా పదా. అబ్బా. ఇలాంటి పేరు నేను ఎప్పుడే లేదా. అసలు ఎవరు పెట్టారు నీకు? ఓ మా అమ్మకి చంద్రుడు అన్న వెన్నెలన్న బా. చాలా ఇష్టం. అలాంటి పేరు ఒకటి పెట్టాలని నాకు జాబ్ అని పెట్టాను. ఓ. అవే చందు, తీసుకెళ్ళు. ఓ ఓ అవును. వీళ్ళ జోక్స్ కానీ జాబులు నిజమండి, నేను వెళ్ళేది. ఓ మంచి పేరు పెట్టారండి, డిఫరెన్స్గా పెట్టారు. సో నైస్. జాబిలి జాబిలి తెలిసిపోయింది. జాబిలి తెలిసిపోయింది. తెలవలేదా? ఓ చాలా తెలివైనారు. ఇటు ఫోన్ చేస్తున్నారు. రింగ్ అయింది. తెలిసిపోయిందండి. హలో, ఆ, ఓకే నుండి మాట్లాడుతున్నాం అండి. మేము మీకు ఏ విధంగా సహాయపడగలం? అబ్బా చాలా ఆపుతావా? టైం వచ్చిందా? అది రాలేదు, నువ్వే తీసుకొచ్చేసావు. సరే, ఎలాగోలో వచ్చింది కదా, ఇప్పటికైనా కలుస్తావా? కలుస్తా టైం వచ్చినప్పుడు. ఓ, ఇంకానా? ఇంకేం టైం రావాలి? టైం వచ్చిందని నీకు అనిపిస్తే సరిపోద్దా? నాకు అనిపించద్దా? సరే ఉండు, నేను ఇంటికెళ్ళి కాల్ చేస్తాను. ఓకే. స్విచ్ ఆఫ్ వస్తుందండి. ఏమైందంటారు? ఓ ఏంటి గ్రూప్ స్టడీసా? ఇంకేం గ్రూప్ స్టడీస్ అన్నయ్య, ఎగ్జామ్స్ అయిపోయాగా ఇంకా ఫుల్ రిలాక్స్. ఓహో, స్విచ్ ఆఫ్. ఏమైందంటారు? హలో.
సో చూసారు కదండి, నేనైతే ఇక్కడితో అయితే పాట్ అయితే ఆపడం అయితే జరుగుతుంది. ఓవరాల్గా వీళ్ళిద్దరూ లవ్ చేసుకుంటున్నారనమాట. సో ఫోన్ రాలేదని కంగారు పడుతున్నారు. ఇప్పుడు జాబిలి అన్నాడు కదండి, వాళ్ళ ఫ్రెండ్ అయితే ఫోన్ చేస్తుంది, అది తినని అన్నయ్య అంటుంది కదా ఆ అమ్మాయి. సో ఏంటి అసలు ఏమైందంటారు? నాతో పాటు మీరు కూడా నెక్స్ట్ పార్ట్లో చూడాలనుకుంటున్నారా? సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోవడం అయితే అసలు మర్చిపోద్దండి. అలా అయితే మీకు నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ వస్తుంది. సో ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్లో అయితే చెప్పడం అయితే అసలు మర్చిపోవద్దు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.